హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కన్నయ్యస్ కుకింగ్. ఈరోజు మల్టీగ్రెయిన్ దోశ ఎలా చేసుకోవాలో చూపెట్టబోతున్నాను అండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది మరియు చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతో ఆరోగ్యం కూడా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో 1/2 కప్పు జొన్నలు వేసుకోవాలి, 1/2 కప్పు బొబ్బర్లను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు పెసర్లను, 1/2 కప్పు రాగులు, 1/2 కప్పు శనగలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బియ్యం వేసుకోవాలి. 1 కప్పు బియ్యం వేసుకున్న తర్వాత 1/2 కప్పు మినపగుండ్లు వేసుకోవాలి. ఇప్పుడు 10 గల మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకున్న తర్వాత గ్రెయిన్స్ను మంచిగా కడుక్కోవాలండి. 2 సార్లు మంచిగా కడుక్కున్న తర్వాత నానబెట్టడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని 8 నుండి 9 గంటల పాటు మంచిగా నాననివ్వాలండి గ్రెయిన్స్ని. అప్పుడే మనకు దోశ పిండి మంచిగా వస్తుంది. ఇక్కడ నేను 9 గంటల తర్వాత అయితే చూపిస్తున్నానండి. మన గ్రెయిన్స్ అన్ని మంచిగా నానిపోయినవి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం నానబెట్టుకున్న గ్రెయిన్స్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. గ్రెయిన్స్ మొత్తం మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇక్కడ 2 చిన్న అల్లం ముక్కలను యాడ్ చేస్తున్నానండి. అల్లం ముక్కలు వేసుకోవడం వలన ఎక్కువ ఫైబర్ తీసుకుంటున్నాం కాబట్టి అల్లం వేసుకోవడం వలన మంచిగా జీర్ణం అవుతుంది. ఇప్పుడు మనం గ్రెయిన్స్ నానబెట్టుకున్న వాటర్నే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి. బ్యాటర్ మొత్తం బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా దోశలు వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నేను నైట్ అంతా పులియనిద్దాం అనుకుంటున్నాను పిండిని, ఎందుకంటే నైట్ అంతా పులియనియడం వలన ఇంకా చాలా టేస్ట్ ఉంటుందండి దోశలకి. ఇక్కడ నేను తెల్లవారుజామున చూపిస్తున్నానండి పిండి మంచిగా పులిచిపోయింది. ఇప్పుడు పిండిలోకి మనకు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి పిండిని, ఉప్పు మొత్తం కలిసే వరకు. ఇప్పుడు దోశలు వేసేసుకోవడమే అండి. ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం ఒక పెనాన్ని పెట్టుకొని పెనం మీద ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్తో అయితే రుద్దుతున్నాను అండి నేను. ఆనియన్తో రుద్దడం వల్ల దోశ అతుక్కపోకుండా వస్తుంది. ఇప్పుడు 2 గరిటెల దోశ పిండిని వేసుకొని మనకి ఎంత సైజు కావాలో దోశ అంత సైజుగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ పిండిని దోశను మొత్తం వేసుకున్న తర్వాత దోశకు అంచుల పొంటి ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వలన దోశ అనేది మంచిగా కాలుతుంది, అతుక్కపోకుండా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత దోశను 2 నిమిషాల పాటు కాలనివ్వాలండి లో ఫ్లేమ్లో కాల్చుకోవడం వల్ల దోశ మంచిగా కాలిపోతుంది. ఇక్కడ 2 నిమిషాల తర్వాత దోశ మంచిగా కాలిపోయింది. ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకొని కాల్చుకుంటున్నానండి నేను. ఇక్కడ చూసారా దోశ ఎంత మంచిగా కాలిపోయిందో, మంచి కలర్లోకి వచ్చింది కదా అండి. ఇప్పుడు 1 నిమిషం పాటు కాల్చుకుంటే దోశ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇంకో వైపు టర్న్ చేస్తున్నానండి, వెనక వైపు కూడా చాలా చక్కగా కాలిపోయింది దోశ. అంతే అండి, మన దోశ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గ్రెయిన్స్ దోశ. ఇప్పుడు ఈ వేడి దోశను టమాటా చట్నీలోకి తింటా ఉంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ మల్టీగ్రెయిన్ దోశని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ మల్టీగ్రెయిన్ దోశ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.